విఠల్ గారు. సో విఠల్ గారు అయినంతలో ఒకసారి వాసుదేవ్ రెడ్డి గారితో మాట్లాడదాం. వాసుదేవ్ రెడ్డి గారు. ముందుగా భరత్ గారు మీకు అదేవిధంగా కో ప్యానలిస్టులకు ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. మీరు చెప్పినట్టు నాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఆవేశానికి ఆక్రోశానికి లోనై అయ్యో తెలంగాణ రాదేమో అని చెప్పి నాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఆత్మహత్యలకు ముందుకెళ్ళిండ్రో ఇవాళ నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే నేడు కాంగ్రెస్ ప్రభుత్వమే. మళ్ళీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ సమ్మె జరగడమే దురదృష్టకరం. దాంట్లో ఆర్టీసీ కార్మికులు ఏదైతే నిన్న శంకర్ గౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా మిగతా ఇంకా ఖమ్మం నుంచి వెళ్ళి నల్గొండ నుంచి వెళ్ళి కూడా వారు ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ కూడా భూపాలపల్లి జిల్లా డిపోలో కూడా జరిగింది. సో ఇది ఆత్మహత్యలకు దయచేసి చేసుకోవద్దని కూడా మేము కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇదేం పెద్ద సమస్య కాదు. పెద్ద సమస్య అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాగలిగినాం మనం. సో ఈ ఆర్టీసీ సమ్మె మీరు అన్నట్టు లేకుండా రేపైనా సరే ప్రభుత్వం దిగి రావాల్సిందే. కార్మికుల యొక్క డిమాండ్స్ కోసం ఇవ్వకుండా చేయాల్సిందే. కాబట్టి దాని విషయంలో దయచేసి ఎవరు కూడా ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా అట్లాంటి ఆలోచన చేయకూడదని ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా ఆర్టీసీ కార్మికుల పక్షాన, ఎందుకంటే మీరే ఆనాడు చెప్పిండ్రు నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అన్నట్టు 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సందర్భంలో కూడా అప్పుడు కొంత ఆలస్యం జరిగింది. కాబట్టే ఆ తర్వాత దాన్ని తెలుసుకొని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇమీడియట్లీ వారికి ఏదైతే దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నదో ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఆనాడు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న సందర్భం ఉంది. అది ఎవరు కూడా దాని నిర్ణయం తీసుకోలే. కానీ కేసీఆర్ గారు డెఫినెట్లీ మరి దాదాపు 40,000 మంది, ఇప్పుడు తగ్గవచ్చు కొంత, కానీ 40,000 మంది కార్మికులు మరి ఆర్టీసీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి క్యాబినెట్లో తీర్మానం చేసుకొని ఆ తర్వాత అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి ఆ తర్వాత గెజెట్ తీసుకొచ్చిన సందర్భం కూడా మరి అప్పటి ప్రభుత్వంలో ఉన్నది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి కొంత ఆలస్యమైంది. ఇంకొక 10% పని. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆనాడు ఏం చెప్పింది, ఇదే ముఖ్యమంత్రి గారు, మీకు భరత్ గారు గుర్తుండి ఉండాలి, ఆనాడు సమ్మె చేస్తున్న సందర్భంలో పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్లాన్ ప్రకారం ప్రగతి భవన్ ముట్టడించడానికి బయలుదేరిన సందర్భంలో పోలీసులు సార్ అడ్డగించారు. ఆయన ఏదో ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ దాకా వచ్చిండ్రు. అక్కడ మీడియాను ఉద్దేశించి ఏం మాట్లాడిండు, అప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఏం కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్. మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు అయితే ప్రగతి భవన్ ముట్టడించిండు. ఎందుకంటే నేను ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలక్షన్ ఆ సందర్భంగా కావచ్చు సరే, ఏదైనా రేవంత్ రెడ్డి గారు అప్పుడున్న ప్రభుత్వాన్ని తూలనాడుతూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విమర్శిస్తూ వాళ్ళు గొంతమ్మ కోరికలు ఏమడిగినరు, ప్రభుత్వంలో విలీనం చేయొచ్చు కదా, ఎందుకు విలీనం చేస్తలేదు ఈ ప్రభుత్వం అని చెప్పి అప్పటి కాంగ్రెస్ నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు మాట్లాడిన సందర్భం. నీకు కావాలంటే నా దగ్గర వీడియో కూడా ఉన్నది, వారు మాట్లాడింది ప్రధానంగా. ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నా. సో మీకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కానీ దీనికి సారాంశం ఏంటి అంటే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ముఖ్యమంత్రిగా అప్పటి కాంగ్రెస్ నాయకులు ఇప్పటి ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇలా మేము అడుగుతున్నాం ఆర్టీసీ కార్మికుల పక్షాన. మరి ఇలా మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే పెట్టిండ్రు కదా, మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ప్రధానంగా పెట్టిండ్రు. అభయస్థం మేనిఫెస్టోలో ఏం చెప్పిర్రు, పెండింగ్ లో ఉన్న 2 PRCలు ఇస్తాము, కార్మికులను ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఇప్పుడు వీటే వాళ్ళు అడుగుతా ఉన్నారు. వీటికంటే ముఖ్యంగా భరత్ గారు ఇంట్లో ఉన్నాయన్నీ కూడా కార్మికులు చెప్తా ఉన్నారు. వాటికంటే ముఖ్యంగా కార్మికులు చెప్తున్నది ఏంటి అంటే ఇవాళ ఒక లీవ్ అప్పీల్ చేసుకోవాలి యజమాన్యానికంటే ఆన్లైన్లో పెట్టాలి. అది చూస్తే ఆ యజమాన్యం చూసినప్పుడే ఆ కార్మికులకు వాడు ఆన్లైన్ లీవ్ పిటిషన్ పెట్టుకుంటే లీవ్ వినతి పత్రం ఇస్తే శాంక్షన్ అయితే అవుతుంది, లేకపోతే
తప్పకుండా వీళ్ళు డ్యూటీ చేయాల్సిందే. సో ఇవాళ మహిళలు కూడా మరి ఆనాడు 8 గంటలు చేస్తే ఇలా 12 గంటల భారం అవుతా ఉన్నది. ఎందుకు? ఇలా మహాలక్ష్మి పథకం తీసుకురావడం వల్ల ఆక్యుపెన్సీ పెరిగింది. ఆక్యుపెన్సీని పెరిగినట్టు ఇక్కడ ఉన్న సిబ్బందిని కూడా పెంచలేకపోయింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు అప్పుడో కొంత ఆర్టీసీలో ఎక్కడానికి ప్రైవేట్ వాహనాలు లేకపోతే అట్ట తిరిగేది. కానీ ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల మహిళలందరూ కూడా బస్సులు ఎక్కుతున్న సందర్భంలో ఆ సంఖ్యకు తగినట్టు బస్సుల సంఖ్య పెంచకపోవడం ఒక కారణమైతే ఇలా ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగులకు పనిభారం మీద పడతా ఉన్నది. ఆ పనిభారాన్ని తగ్గించాలనే డిమాండ్ కూడా ఇలా వారిలో ఉన్నది. ఇంకో అంశం ఏంటి అంటే ఇలా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అప్పటికే ఆర్టీసీ నష్టాలలో ఉన్నదిరా నాయన అంటే ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి నెలకు 400 కోట్ల రూపాయల భారం ఇలా ఆర్టీపీసీతో పడుతుంది. ప్రభుత్వం ఏం చెప్పింది? ఆ భారాన్ని ప్రభుత్వమే మేమే చెల్లిస్తామని చెప్పిండ్రు. కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నది? 400 కోట్ల దాదాపు 450 కోట్ల మహాలక్ష్మి పథకం ద్వారా, ఇంకో రాయితీల ద్వారా ఒక 50 కోట్లు, దాదాపు నెలకు 500 కోట్ల రూపాయలు ఇలా ఆర్టీసీ మీద భారం పడితే దాదాపుగా 6,000 కోట్లు, సంవత్సరానికి 6,000 కోట్లు. 6,000 కోట్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కేవలం 4,000 కోట్లే. ఇంకా 2,000 కోట్లు పెండింగ్ లో ఉంటున్నాయి. అదొక భారం కూడా ఆర్టీసీ మీద పడడం వల్ల కూడా అది కూడా అవుతుంది. అక్కడ కూడా రిటైర్మెంట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి బెనిఫిట్స్ రాక వారు కూడా ఇబ్బంది పడుతున్న సందర్భం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. సో ఇదొకసారి అయితే ఇవాళ ఒక ప్రభుత్వం ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో ఇవాళ ఏం జరిగిందంటే రాష్ట్రంలో శంకర్ గౌడ్ గారు చనిపోయినరు. ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల కోసం ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. మాకు కనీసం ధర్నా చేసుకునే హక్కు కూడా లేదా మాకు అని చెప్పి వాళ్ళ ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం ఆ శవాన్ని చూడడానికి కూడా పోనీయలేని పరిస్థితి. ఇంకా గమ్మత్ ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష నాయకులు సీనియర్ మంత్రుల్లో ఉన్న వారిని పోనీయరు కానీ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ మాత్రం అక్కడి దాకా పంపిస్తారు. ఈ అంతర్యం ఏంది? ఈ దోస్తానేంది అని రేవంత్ ఇప్పుడు అక్కడికి పోతే అల్లర్లు అయితే, అక్కడికి పోతే గొడవలు అయితే అని పోలీస్ వ్యవస్థ ఎవరిని పోనీయకుండా అడ్డగిస్తే మా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు పోనీ ఆ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ గా ఉన్న మా నాయకుడు పెద్దిశ్వర రెడ్డి గారు ఉన్నారు, మా మాజీ మంత్రి ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడి బయలుదేరి ఒక మహిళా నాయకురాలు. వాళ్ళు పోతే మీరు పోలేదని బాధ, చనిపోయిన బాధ కట్టి వాళ్ళు పోతే మీరు పోలేదని అది కాదు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఒక ధైర్యం, ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా ఏం చేస్తారంటే ఆ కుటుంబానికి ఒక ధైర్యం, మా కోసం ఇంతమంది వచ్చారనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రమే ఎవరైనా పోతారు. బీజేపీ వాళ్ళు ఆనాడు కూడా భరత్ గారికి గుర్తుండాలి, ఆనాడు 2019 సమ్మె జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు వేయండ్రు, రెచ్చగొట్టే కాడికి రెచ్చగొట్టిర్రు. ఇలా నేను అడుగుతున్నా, మీ జీనూస్ వేదికగా అడుగుతున్నా. ఆనాడు 2019 సమ్మె జరిగితే కొంతమంది మేధావులుగా చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు పోయి రెచ్చగొట్టిండ్రు కదా. ఈ రోజు ఆ మేధావులు ఎందుకు మౌనం పాటిస్తా ఉన్నారు? ఎందుకు వారి పక్షాన మాట్లాడతలేరు? ఇది నేను అడుగుతలేను, కార్మికులే మాట్లాడుతా ఉన్నారు. మేము మాట్లాడేది కాదు, కార్మికులే స్వయంగా మాట్లాడుతున్నారు. అరే మా పక్షాన మాట్లాడేటోడు కరువైనరు. ఆ రోజు అనేక మంది పోయి ఆ వేదికల దగ్గర సంఘీభావం తెలిపొచ్చింది కదా. మరి ఇవాళ ఎందుకు సంఘీభావం తెలుపుతారని చెప్పి కార్మిక సంఘాలు అడుగుతున్న సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. అంటే ఇవాళ ప్రజాపాలన అని చెప్పి ఇవాళ పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడికెక్కడ కట్టడి చేసి, ఇంకా గమ్మత్ ఏంటంటే మన భరత్ గారు ఈ ప్రజలందరికీ కూడా తెలుసు, ఇది నిన్న వికారాబాద్ జిల్లా స్వయాన ముఖ్యమంత్రి గారి జిల్లా. ఎట్లా అంటే కార్మికులు టెంట్లు ఎత్తే టెంట్లు ఇవ్వద్దు, కుర్చీలు ఇవ్వద్దు, ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నాడు. ఎందుకు వారు ఏమైనా నక్సల ఇట్లా ఎందుకు తీసుకుంటారు చట్టపరమైన చర్యలు? కార్మికులకు ఉద్యోగులకు గజ్జల కాంతం గారికి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదాం ఒకసారి. తెలంగాణ